నమస్తే జీవీఆర్ టాక్స్. ఒక వ్యక్తికి సహాయం చేయాలంటే ఆ వ్యక్తికి బంధుత్వం అవసరం లేదు, స్నేహం అవసరం లేదు, రిలీజియన్ అవసరం లేదు, మానవత్వం ఉంటే చాలు. చుట్టూ మహా ఉగ్ర రూపంతో దాల్చి ప్రవహిస్తున్న మున్నేరు నది. గుండెలు అదిరేలా ప్రవాహ ఉధృతి శబ్దం. ఖమ్మంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జిపైనే సుమారు 9 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూశారు ఆ 9 మంది. వారున్న చోటుకి ఎవరు వెళ్లాలన్నా సాహసమే కాదు, ఆ ఆలోచన చేసేందుకు కూడా భయపడే పరిస్థితులు. ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది తమ ప్రయత్నాలు చేస్తున్నారు. హెలికాప్టర్లు పంపించి కాపాడాలన్నా వాతావరణం సహకరించని దుస్థితి. విశాఖపట్నం నుంచి డిఫెన్స్ హెలికాప్టర్ రప్పించి కాపాడాలని ప్రయత్నించిన రాత్రవలంతో వాళ్లు కూడా చేతులెత్తేశారు. అప్పటికే 9 గంటలు గడిచిపోయాయి. దీంతో దేవుడిపై భారం వేసిన ఆ 9 మందిని బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకునున్నారు. అప్పటికి మున్నేరు గర్జిస్తూనే ఉంది. చీకటి పడింది. ఏం చేయాలన్నా చుట్టూ వరద, చిమ్మ చీకటి అడ్డుగా మారాయి. అయినా అక్కడి స్థానికులు మాత్రం వెనకడుగు వేయలేదు. ఆ 9 మందిని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నారు. తమకు తోచినట్టుగా జేసీబీలు తీసుకొచ్చి వారిని కాపాడాలని ప్లాన్ చేశారు. అయితే అంత భయంకర వరదను ఎదిరించి ప్రమాదమని తెలిసినా అక్కడికెళ్లి ఆ 9 మందిని కాపాడేందుకు ఎంత గుండె ధైర్యం కావాలి? మరి అలాంటి వ్యక్తి ఎవరు? అంత తెగువ ఎవరికుందని మదన పడుతున్న సమయంలో నేను వెళ్తానంటూ ముందుకొచ్చాడు ఓ జేసీబీ డ్రైవర్. ఇంత చిక్కట్ల వద్దు, చాలా ప్రమాదం అంటూ అధికారులు వారించినా పోతే ఒక్కడే, వస్తే 10 మందిని అంటూ హీరో రేంజ్ లో డైలాగ్ కుదిరి స్థానికులు ఇచ్చిన ధైర్యంతో ముందుకు కదిలాడు. ఎంతో జాగ్రత్తగా వెళ్లి ఆ 9 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి రియల్ హీరోగా నిలిచాడు. 9 గంటల అనంతరం వాళ్లంతా సురక్షితంగా బయటకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. डिस्ट्रिक्ट मेवात हरियाणा जी। वो खम्मम कहीं गए हैं? खम्मम यहाँ ड्यूटी करते हैं जेसीबी पे जी। तो नाइट में बारिश ज़्यादा हो गया, वो ब्रिज के ऊपर से पानी जा रहा था, उसमें 9 नंबर फंस गए अंदर। तो जेसीबी से सेठ बोला एक बार ट्राई करो। पुलिस से परमिशन लिया, डीसी से सबसे परमिशन लेके फिर अंदर मशीन लेके गया। 2 बार ट्राई करा, 2 बार में रिटर्न आया, थोड़ा डर भी लगा। फिर तीसरी बार में ट्राई करा तो सक्सेस हुआ, लेके आया। डरना ही है ना वो पानी के देखने के? फुल डर लगता जी। हाँ।